సికింద్రాబాద్ లో మెడికవర్ ఆసుపత్రి నూతన విభాగం ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు। ఆసుపత్రిని సందర్శించిన నేతలు ఆధునిక పద్ధతుల్లో అందిస్తున్న వైద్యంపై సంతోషం వ్యక్తం చేశారు। సంగీత్ చౌరస్తా వద్ద అత్యాధునిక హంగులతో నూతనంగా మెడికవర్ మరో బ్రాంచ్ ఏర్పాటు చేసింది। అతిథుల రాకతో సంగీత్ ప్రాంతం సందడిగా మారింది। నిరుపేద, మధ్యతరగతి వారితో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా తమ వైద్య సేవలను విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది। మంచి సేవలను అందిస్తూ మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు అతిథులు పేర్కొన్నారు। ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలకు భారతదేశంలో హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఉచితంగా అనేక దేశాలకు పంపించి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడినటువంటి భారతదేశము హైదరాబాద్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా పనిచేస్తాము। అటువంటి అద్భుతమైనటువంటి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్స్ రావడము చాలా సంతోషమని నేను ఈ సందర్భంగా మనవిస్తూ హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి। సో అలాంగ్ విత్ ఉమెన్ అండ్ చైల్డ్, సో మెయిన్గా ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, కార్డియాలజీ, కార్డియక్ సర్జరీ సర్వీసెస్, నెఫ్రాలజీ, యూరాలజీ సర్వీసెస్ అండ్ యూరాలజీ, న్యూరో సర్జరీ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, కంప్లీట్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ సర్వీసెస్, సో అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి। బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు చేతుల మీదుగా హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగినది। సో యాజ్ మెడికవర్ హాస్పిటల్ది తెలంగాణలో ఇది 8వ హాస్పిటల్, హైదరాబాద్లో అయితే సికింద్రాబాద్లో కలిపి ఇది 4వ హాస్పిటల్। సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేస్తాం। మేము ఫస్ట్ మా జర్నీ హెల్త్ కేర్లో 2011లో మనం కార్డియాక్ హాస్పిటల్ ఇక్కడనే స్టార్ట్ చేస్తాం। మళ్ళీ 2015లో వేరియస్ రీజన్స్ వల్ల మన ఈ ప్రాంతం నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో స్టార్ట్ చేసాం। మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి రావడం ఇది కొంచెం నాస్టాల్జిక్గా ఉంది, అయినా కూడా ఈ ప్రాంతంతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది। సో ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు మేము బెటర్ హెల్త్ కేర్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ వే అందిస్తామని I promise all of you.